ఒక ఆయన ఉత్తరం రాయాల్సి వచ్చింది. కేవలం యూదులకే, అందరికి కాదు రాసింది, యూదులకే. తెలుగు బైబిల్ ప్రకారం అయితే ఆయన పౌలే, కొంతమంది అనుమానిస్తారు ఎవరో రాసి. పౌలు హిబ్రీలకు రాసిన పత్రికని ఈరోజు మనం చూడబోతున్నాం. హిబ్రీలకు రాసిన పత్రిక మొత్తం 13 అధ్యాయాలు. 13 అధ్యాయాలు ఉన్నటువంటి హిబ్రీల పత్రికకి 3 భాగాలు, వ్యాపార ప్రకటనకు ఉండేటువంటి భాగాలే. మొదటి 10 అధ్యాయాల్లో అర్థమైందా అసలు విషయం ఏంటి? 11వ అధ్యాయంలో ఈ విషయాన్ని ఎవరు నమ్మారు, 12, 13లో ఈ విషయాన్ని నమ్మితే మనకు వచ్చేదేంటి. ఇది 13 అధ్యాయాల హిబ్రీలకు రాసినటువంటి పత్రిక. ఆ విషయాన్ని ఎలా పరిచయం చేశాడో చెప్తాను. యూదులు ఏమని నమ్ముతారంటే, మాకు దేవదూతలు ఉన్నారు, మికాయల దూత, తర్వాత గబ్రియల్ దూత, ఇలాంటి వాళ్ళు నేరుగా దేవుడి దగ్గర నుంచి మాకు వర్తమానం తెచ్చేవాళ్ళు అని గొప్పలు పోయేవాళ్ళు. అయితే ఈ పౌలు భక్తుడు అనేవాడు, అయ్యా కరెక్టే మీకు దేవదూతలు ఉన్నారు, కానీ దేవుడు ఏ దేవదూతతో ఈ మాట అన్నాడు?